అటెంప్ట్ టు మర్డర్ కేసు అంట. హే గైస్, ఇది మన బోరింగ్ లైఫ్లో డే 3. ఈరోజు కాలేజ్కి వెళ్దామని ఫిక్స్ అయ్యి బైక్లో ఫ్యూయల్ కొట్టించుకొని కాలేజ్ స్టార్ట్ అయ్యాం. ఇదే మన కాలేజ్. మన కాలేజ్కి 70 ఏళ్ల చరిత్ర ఉంది. అప్పట్లో మన కాలేజీలో ఎందరో మహానుభావులు రక్తాలు చిందించేవారు. ఒకప్పుడు మేమంతా ఈ కాలేజీలో రక్తాలు చిందించాం. అంతలోనే తెలిసింది మన ఎగ్జామ్ అప్లికేషన్ మీద అందరు టీచర్స్ సిగ్నేచర్ చేయాలంట. సిగ్నేచర్ చేపించడానికి నేను మా ఫ్రెండ్స్ సిద్ధమయ్యాం. సైన్ చేపిద్దామని స్టాఫ్ రూమ్కి వెళ్తే ఎంతమంది ఉన్నారు చూడండి. సైన్ చేయమంటే అసైన్మెంట్ రాయమన్నాడు. మా ఫ్రెండ్ గారు అసైన్మెంట్ తీసుకొని నా పేరు రాసుకున్నా. అదెళ్ళి చూపిస్తే ఇంగ్లీష్ టీచర్తో సిగ్నేచర్ పెట్టించుకొని రమ్మన్నాడు. మేడంకి ఏదో ఒక రీజన్ చెప్పేసి సిగ్నేచర్ పెట్టించుకున్నా. వెళ్ళి సారీ చూపిస్తే నాకు మాత్రమే సైన్ చేశాడు. మా హెచ్ఓడి సార్ చాలా మంచోడు అనమాట. అసలుడే గాని మహానుభావుడు. మన కాలేజీలో చదివిన వాళ్ళకి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కాలేజ్ ముందున్న క్యాంటీన్ లో చాయ్ తాగుతుంటే మా బావ ఫోన్ చేసి కోర్టుకు రమ్మన్నాడు. కోర్టుకు వెళ్ళగానే ఈ దృశ్యం చూసా. అందులో మా బావ పిలిచాడు. అటెంప్ట్ టు మర్డర్ కేసు అంట. సెక్షన్ 420/A, 435A, 437A, 437B అన్ని మా బావ మీద పెట్టిన కేసులు. వచ్చి వెయిట్ చేశాక మేడం పిలిచేసి వాయిదా నెక్స్ట్ ఇయర్ April 21 ఇచ్చారు. కోర్టుకు బాయ్ చెప్పేసి ఫీల్ కొట్టించుకొని ఇంటికి వెళ్ళిపోయా. ఈ రోజుకి ఇంతే. బాయ్.